కానీ కంపెనీ షేర్ వాల్యూ మాత్రం రాకెట్ లాగా పెరిగిపోతా ఉంటుంది పైకి. ఈరోజు మేము అడుగుతున్నాం, నేను చెప్పటంలా, ఏ కంపెనీ, ఈ సరస్వతి పవర్ అనే కంపెనీ అసలు సున్నా, రెవెన్యూస్ లేవు. రెవెన్యూ అంటే ప్రొడక్షన్ లేదు, రూపాయి ఆదాయం లేదు, రూపాయి టర్నోవర్ లేదు. ఆదాయం సంగతి పక్కన పెడదాం. టర్నోవర్ లేని కంపెనీని కరెక్ట్గా మీరు 60 రోజుల్లో 80 లక్షలు పెట్టి 18 కోట్లు ఎలా పెరగద్ది అని మేము ప్రశ్నిస్తున్నాం. నేను చెప్పటంలా, ఇదిగో ఆపరేటింగ్ రెవెన్యూ 0,0,0,0 అన్ని సున్నాలే. ఈడ నీ ఆపరేటింగ్ రెవెన్యూస్ మొత్తం 0 అంటే ప్రొడక్షనే లేదు. ప్రొడక్షన్ లేని కంపెనీకి ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక ప్రొడక్షన్ లేని కంపెనీకి ఏ విధంగా మీ షేర్ వాల్యూ ఈ విధంగా పెరగద్ది అని అడుగుతున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టారు? జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతను ఒక ఆర్థిక నేరస్తుడు కాబట్టి. ఒక కంపెనీలో 0 టర్నోవర్ ఉండే కంపెనీకి, రూపాయి పనిచేయని కంపెనీకి ఈరోజు ఈ విధంగా షేర్ వాల్యూలు పెంచుకున్నారంటే అది బ్లాక్ మార్కెట్, మీ బ్లాక్ మనీని, మీ నల్లధనాన్ని వైట్ చేసుకోవడం కాదా అని మేము అడుగుతున్నాం. నేను చెప్తాంలే, మీ డాక్యుమెంట్స్ చెప్తున్నాను. ఈరోజు మేము అడుగుతున్నాం, వాళ్ళు చెప్తుంటారు కడిగిన ముత్యం, మా అన్న కడిగిన ముత్యం లాగొస్తాడు. మీ అన్న కడిగిన ముత్యం కాదు వైసీపీ నాయకులారా. మీ అన్నకు ఆర్థిక నేరస్తుడు, బురదలో తిరిగే పంది అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏం కడిగిన ముత్యంగా వస్తాడు అని మీరు చెప్పుకోవాల్సిందే. కానీ ఈరోజు ఈ కాగితాలు, ఈ పేపర్లో ఉండే కాగితాలు, మీరు ఇచ్చిన ఆర్ఓసికి మీరు ఇచ్చిన డీటెయిల్స్లో మీ కంపెనీకి 0. ఏ విధంగా 18 కోట్లు వెళ్ళొద్దని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ కంపెనీకి, ఈ సరస్వతి పవర్కి లైమ్ స్టోన్ మైనింగ్కి పర్మిషన్ అడిగారు. అసలు పవర్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్తో ఏం పని? లైమ్ స్టోన్ మైనింగ్ కావాల్సింది సిమెంట్ కంపెనీకి. సరే, నువ్వు పెట్టావు. ఎప్పుడు పెట్టావు? 12/6/2008లో లైమ్ స్టోన్ మైనింగ్కి పర్మిషన్ అడిగింది సరస్వతి పవర్. వైఎస్ భారతక్క డైరెక్టర్. వైఎస్ భారతక్క పర్మిషన్ పెడితే ఆ రోజు మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ ఆర్ఓసిలో కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పర్మిషన్ కూడా ఆ రోజు సరస్వతి పవర్కి లేదు. ఎప్పుడొచ్చింది? నెల తర్వాత 15/7/2008లో సరస్వతి పవర్కి ఎంఓయూలో ఆర్టికల్స్ ఆఫ్ మెమరాండంలో మీరు సిమెంట్ కంపెనీ కూడా పెట్టచ్చు అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది. మీరు అప్లై చేసిన నెల తర్వాత. సరే, 2009లో April 16th ఎలక్షన్స్ జరిగినాయి. 2009లో April 16th ఎలక్షన్ జరిగితే మే నెల 16వ తేదీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతున్నాడని ఆ రోజు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్గా 2 రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన 2వ రోజుకి జీవో నంబర్ 107 అంటే ఈ మైనింగ్కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. కరెక్ట్గా ఎలక్షన్స్ అయిన 2వ రోజు, 2 days, ఒక్క రోజు లేట్లా. ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇచ్చిన రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు. చూడండి తమాషా. ఆయన లైసెన్స్ ఇచ్చిన 2వ రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే దీన్నేమంటారని అడుగుతున్నా.